అండ్ అది రీల్ జోడీ నుంచి వచ్చినటువంటి మీ జోడీ పర్ఫార్మెన్స్. వాళ్ళిద్దరు చాలా బాగా చేస్తున్నారు, నేను ఎంజాయ్ చేస్తున్నాను, కానీ అది నా ఫేస్ లో తెలియట్లేదు. ఎందుకంటావు? నా ఫోన్ పోయింది. ఆ ఫోను ₹1,00,000 ఫోన్. కాస్ట్ నాకు అది పోయినా పర్లే. నేను కరెక్ట్ గా ఆ ఫోన్ పోయే ముందు ఎప్పుడు పోయిందో తెలీదు, ఒక మెసేజ్ ఒకరికి పెట్టబోయి ఇంకొకరికి పెట్టా. దాన్ని కవర్ చేస్తూ ఇప్పుడు మెసేజ్ పెట్టాలి అర్జెంట్ గా. అది ఎవడో ఇస్తే ఆ కవరింగ్ మెసేజ్ పెట్టి మళ్ళీ ఇస్తా కావాలంటాడు. ఏమండి మైక్ లో వాళ్ళకి చెప్పేసి కెమెరాలకి వాళ్ళకి అర్థం అవుద్ది కదా, ఇదిగో నీహా అని చెప్పే ఏదోటి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. కాదు కదా, ఓ పని చేద్దాం, పాస్వర్డ్ చెప్పు. కరెక్ట్. వాళ్ళు ఓపెన్ చేసి ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు మెసేజ్ మారుస్తారు. ఏమండి రంగులు కాదు సార్, మీరు ఫేస్ ఐడి పెట్టుకోవచ్చు కదా ఫోన్ కి, ఆ మొహం ఇంకెవరికి ఉండదు కదా. ఏం పండు కోతి లెక్కనున్నావు. ఫోను ఇప్పుడు ఒకసారి అది రికార్డ్ చేసుకున్నాక ఇంకా ఇంకెవరికి మ్యాచ్ అవ్వదు. ఏమండి, అతనికి నా మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎంతంటే అతని ఫేస్ కి నా ఫేస్ సర్జరీ చేయించుకుంటాడు అతను. సరదాగా పోనీ పాస్వర్డ్ ఏం పెట్టారు, ఫోన్ ఏంటి, దాంట్లో ఉన్న కష్టాలు ఏంటో తెలిస్తే ఏదో ట్రై చేయొచ్చు. బయట పడితే మొత్తం కష్టాలే నాకు అవి. సరే పోనీ ఇప్పుడు ట్రెజర్ అంటూ పెడదాం, వెతికిచ్చినోడికి ఏమైనా ఇచ్చుకుంటారా, పోనీ ఏమైనా సమర్పించుకుంటారా? వెతికి ఏం చూడకుండా ఇచ్చినోడికి ఏమైనా ఇచ్చుకుంటా. మీకు ఫోన్ కావాలా వద్దా? ఫోన్ కావాలి. ఓ డీలు ఇప్పించినోడికి ఓ 4 నెంబర్లు. అది మీరు మాట్లాడుకోండి. అలా సార్, మధ్యలో మీరు డీల్ సెట్ చేస్తున్నారు. నేను డీల్ సెట్ చేస్తాను. మరి చెప్పండి. ఆ 4 ఏవో నాకెలా తెలుస్తాయి కాబట్టి మొత్తం పెట్టుకుని పంచు, ఇది నీకు. మీరు ఫోన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఏమైనా ఇస్తారా గిఫ్ట్, అది అనౌన్స్ చేస్తాం, బాగుంటది. సరే ఏంటి మరి పరిస్థితి? ఒక నంబర్ ఇస్తా. సరే ఒక నెంబర్ ఇస్తా అంటున్నాడు కదా, ఆ పాస్వర్డ్ నెంబర్ ఇచ్చేసే, ఆ పిన్ నెంబర్. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా కదా. ఆలోచించు, నేనేమంటానంటే ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఇప్పుడేంటో నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది. బాబు, అది బయటకు వచ్చింది అనుకో, అనగనగా ఒక ఉగాది కాదు, అనగనగా ఒక ఆది అని మొత్తం న్యూస్ వచ్చేస్తుంది. నేను ఇందాక అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసిన రామురాతోడికి ఈ ఫోన్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అరే పిల్లోడివి, నీ గుండె అసలు తట్టుకోలేదు, కూర్చో. ఈ పాస్వర్డ్ లో మొదటి నెంబర్ 1 ఏమో నా డౌట్ గా ఉంది. అయిపోయింది, బతికి అయిపోయింది, చెక్కేస్తారులే ఈ రోజంతా. రాకూడదు, వస్తే ఇందులో పైకి చదివేస్తా. నువ్వు సెకండ్ నంబర్ చెప్పు, నేను దాన్ని బట్టి దిగాలా పైకి వెళ్ళాలా ఆలోచిస్తా. మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఆది గారు మొట్టమొదటిసారి ఐఫోన్ వాడుతున్నారు. సో దీనిలో ఉన్న ఫీచర్స్ ఎక్కువగా ఆయనకు తెలియక కొన్ని లాక్ స్క్రీన్ పైనే పెట్టేసుకున్నారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? మెసేజ్లు, స్మైలీలు అవి నువ్వు వచ్చావంటే మొత్తం పైకి చదివేస్తా. కస్టమర్ కేర్ నెంబర్ 1 అని ఉంది, చదివేస్తా పైకి చదువు, పేర్లు చదవకు. టెన్షన్ పడదు, దొరికిపోతే దొరికిపోయినట్టే. ఒకటి కాదు, ఇది పెద్ద లూప్. ఇది ఒకటితో ఆగదు, ఇది వీడి లూపు, ఆడు లూపు, వాడు లూపు. ఒక్క నిమిషం, నువ్వు రెండో నంబర్ చెప్పు. రెండో నెంబర్ 4. వాయ్ బాబాయ్, ఏం తిరిగిందిరా నీ సుద్దల గుడి. నువ్వు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మిగతా నెంబర్లు కూడా చెప్తా. నా మాటని ఫోన్ ఇచ్చేయి. చెమటలు పడుతున్నాయి లైట్ గా. నువ్వు ఇక్కడ చెమట్లే చూసావు. నీకు దండం పెడతా, ఇచ్చే. పాస్వర్డ్ 4 డిజిట్స్ పెట్టుకోవచ్చు కదా, 6 ఎందుకు? నేను నీకేం అపకారం చేశాను రా? బాబాయ్ సార్, బాబు నేను మీ అందరికి నిజం చెప్తున్నా, ఒక్కోసారి నా ఫోన్ నేనే చూసుకోలేను. కాదు ఏంటి నో రిప్లై అని కొట్టారు, ఏం కొట్టను? ఏమొద్దు, నువ్వు రిప్లై ఇవ్వకు, కాసేపు అలాగే. బాగోదు, ఆవిడ పదే అడుగుతుంది. క్వశ్చన్ మార్క్ పెట్టు, అప్పుడు బోల్డ్ ఆన్సర్లు వస్తాయి అక్కడి నుంచి, ఎందుకు, ఏంటి, ఏం జరిగిందని. టాటా బాయ్ అని పెడతా. సమ్మరు నా పెట్టి తాళం తీర్చి
కాల్ మీ ఐఎమ్ వెయిటింగ్ అంట. ఓహో, ఈ సెంటర్ సెట్టింగ్స్ లోంచి ఓపెన్ చేసేయచ్చు. అది లాక్ చేసుకోలేదు ఆయన. ఈటీవీకి ప్రదీప్కి నేను పూర్తిగా లొంగిపోయా. నా ఫోన్ నాకు ఇచ్చేయండి. ఆల్మోస్ట్ 20 మెసేజ్లకు రిప్లై ఇవ్వాలి. నాకు 1/2 గంట బ్రేక్ ఇవ్వండి ప్లీజ్.